షోమ్రోనును ముట్టడి వేసిన సిరియా రాజు ఎవరు? బెన్హదదు. అహాబు ఏ రాజునకు భయపడి లొంగిపోవాలనుకున్నాడు? బెన్హదునకు. అహాబు రాజు నుండి ఏ రాజు పారిపోయాడు? బెన్హదదు. బెన్హదదు నుండి అహాబును రక్షించినది ఎవరు? దేవుడైన యెహోవా. ఎందుకు యెహోవా బెన్హదదు పారిపోయేలా చేశాడు? నేనే దేవుడినని అహాబు రాజు గ్రహించాలని. మరలా ఎంతకాలానికి బెన్హదదు అహాబు మీదికి యుద్ధమునకు వచ్చెను? సంవత్సరానికి. యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు కాదు అని అనుకున్నది ఎవరు? సిరియనులు. నేనే యెహోవానై ఉన్నానని తెలియజెప్పుటకు అహాబు చేతికి సిరియనులను అప్పగించినది ఎవరు? దేవుడైన యెహోవా. ఒక్క దినమందే ఎంతమంది సిరియనులను ఇశ్రాయేలీయులు హతము చేసిరి? 1,00,000 మంది కాల్బాలమును. ప్రాకారము మీద పడి ఎంతమంది సిరియనులు మరణించిరి? 27,000 మంది. బెన్హదదు పారిపోయి ఏ పట్టణములో దాగుకొనెను? ఆఫెకు. బెన్హదదు గురించి అహాబును వేడుకున్నది ఎవరు? బెన్హదదు సేవకులు. నా సహోదరుడు అని చెప్పి బెన్హదదు రథమును ఎక్కించుకున్నది ఎవరు? అహాబు రాజు. దేవుడైన యెహోవా శపించిన వానితో సంధి చేసుకున్నది ఎవరు? అహాబు. అతని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును అప్పగింపవలెను అని ప్రవక్త ఎవనితో చెప్పెను? అహాబు రాజుతో. ఎవరి ద్రాక్షతోట అహాబు కూరతోటకు ఇమ్మని అడిగెను? నాబోతును. నా తండ్రి పిత్రార్జితాన్ని అమ్మనని చెప్పింది ఎవరు? నాబోతు. నాబోతు మీద కుట్ర పన్ని అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించినది ఎవరు? యెజెబెలు. అహాబురాజు పేరుతో తాకీదు వేయించిన స్త్రీ ఎవరు? యెజెబెలు. నాబోతును చంపించినది ఎవరు? యెజెబెలు. నాబోతు ద్రాక్షతోటను స్వాధీనపరుచుకున్నది ఎవరు? అహాబు. ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమునందే కుక్కలు నీ రక్తము త్రాగును అని అహాబుతో అన్నది ఎవరు? ఏలియా ప్రవక్త. భార్య ప్రేరేపణ చేత కీడు చేయుటకు తన్ను తాను అమ్ముకున్నది ఎవరు? అహాబు. ఏలియా మాటలకు గోనెపట్ట కట్టుకొని ఉపవాసమున్నది ఎవరు? అహాబు రాజు.